మినిమం 6 to 7 hours అయితే ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్ గా ఉంటుంది. ఫొటోస్ తీసినప్పుడు మేకప్ వేసుకున్నట్టుగా చాలా తెల్లగా అనిపిస్తుంది. బట్ ఈ ఫౌండేషన్ తో అలా రాదు. సో ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ఫ్లాష్ కొట్టదు అనమాట. గ్లోయి మేకప్ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఈ ఒక్క ఫౌండేషన్ ఇచ్చే గ్లోనే సరిపోతుంది. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా బెస్ట్ అనమాట. హలో మై బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్ మగువా. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫౌండేషన్స్ ని చూపించబోతున్నాను. ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏ ఫౌండేషన్ బాగుంటుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు చాలా టిప్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. జనరల్ గా మనం ఫౌండేషన్స్ చూస్ చేసుకున్న తర్వాత ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ తీసుకున్నప్పటికీ అవి అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపటికి మన స్కిన్ టోన్ కన్నా కూడా 1 or 2 షేడ్స్ డార్క్ అయిపోతుంది. దాన్ని ఆక్సిడైజ్ అవ్వడం అంటారు. సో నేను ఈ వీడియోలో చూపించే ఎవ్రీ ఫౌండేషన్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఆక్సిడైజ్ అవుతుంది అనేది ఆక్సిడైజేషన్ టెస్ట్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్లియర్ కట్ గా ఒక ఐడియా వస్తుంది. మీరు కనుక ఈ ఫౌండేషన్స్ తీసుకుంటే ఎలాంటి షేడ్ మీరు చూస్ చేసుకోవాలి అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫౌండేషన్ వచ్చేసి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి హెచ్డి ఫౌండేషన్. సో ఇది వచ్చేసి హై కవరేజ్ డ్యూవీ ఫినిష్ ఫౌండేషన్ అని మెన్షన్ చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఎ డ్యూవీ ఫినిష్ ఫౌండేషన్, బట్ హై కవరేజ్ కాదు, మీడియం కవరేజ్ ఇస్తుంది. మోర్ ఓవర్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 260 రూపీస్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ అంటే ది బెస్ట్ డీల్. అండ్ ద ఫార్ములా పాయింట్ లో చూసినట్టయితే అమేజింగ్ బాంబ్ ప్రోడక్ట్. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ వెరీ హైడ్రేటింగ్. మోర్ ఓవర్ ఇట్స్ వెరీ ఈజీ టు బ్లెండ్. జస్ట్ మన ఫింగర్స్ తోనే చాలా ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎటువంటి మేకప్ స్పాంజ్ కానీ లేదా మేకప్ బ్రష్ కానీ అసలు అవసరమే లేదు. అండ్ ఫినిష్ వచ్చేసి జస్ట్ లైక్ అవర్ న్యాచురల్ స్కిన్ లైక్ ఫినిష్ ఉంటుంది. మనం ఏదో అప్లై చేసుకున్నాము మేకప్ లాగా కాకుండా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ మంచి హెచ్డి ఫినిష్ కూడా వస్తుంది. వన్ మోర్ అమేజింగ్ థింగ్ ఏంటంటే, ఇది లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్. దట్స్ వై ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్. ఎందుకంటే నేను చాలా సార్లు ఈ ఫౌండేషన్ ని ట్రై చేశాను. మినిమం 6 to 7 hours అయితే ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్ గా ఉంటుంది. అసలు స్మడ్జ్ అవ్వదు, బజ్ అవ్వదు, అసలు ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు. అండ్ మోర్ ఓవర్ దే ఆల్రెడీ సెడ్ ఇట్స్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఫౌండేషన్ అండ్ ఇట్ రియల్లీ వర్క్. అండ్ 1 లేయర్ ఆఫ్ ఫౌండేషన్ వేసుకుంటే చాలు, చాలా మంచి కవరేజ్ వస్తుంది. అండ్ ఈ ఫౌండేషన్ తో మన ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే ఫొటోస్ తీసినప్పుడు కొన్ని ఫౌండేషన్స్ ఏంటంటే, ఈవెన్ ఎక్స్పెన్సివ్ ఫౌండేషన్స్ తో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఫొటోస్ తీసినప్పుడు మేకప్ వేసుకున్నట్టుగా చాలా తెల్లగా అనిపిస్తుంది. బట్ ఈ ఫౌండేషన్ తో అలా రాదు. సో ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ఫ్లాష్ కొట్టదు అనమాట. దట్స్ ఎ వన్ గుడ్ థింగ్. అండ్ ఈ ఫౌండేషన్ డ్రై స్కిన్ వాళ్ళకి హోలీ గ్రేల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నాట్ జస్ట్ ఫర్ డ్రై స్కిన్, నార్మల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం ఇది కొంచెం సెట్ అవ్వదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఈ ఫౌండేషన్ యూజ్ చేయాలంటే ఈ ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు కంప్లీట్ ఫేస్ అంతా కూడా పౌడర్ తో సెట్ చేసుకుంటే ఈ ఫౌండేషన్ ని ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్లీ ఈ ఫౌండేషన్ వచ్చేసి పారాబెన్ ఫ్రీ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. ఎందుకంటే మీరు ఒకవేళ షేక్ చేయకుండా యూజ్ చేసినట్టయితే ఇందులో ఉన్న ఫార్ములా వాటర్ అండ్ ఆయిల్ సపరేట్ అవుతుంది. సో మీరు ట్యూబ్ ఓపెన్ చేయగానే జస్ట్ ఇట్లా వాటర్ లైక్ లిక్విడ్ వస్తుంది అనమాట. సో బెటర్ జస్ట్ షేక్ ఇట్ అండ్ యూజ్ ఇట్. దాట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి హోలీ గ్రేల్ ప్రోడక్ట్, చాలా పాపులర్ ఫౌండేషన్, అందరికీ తెలిసే ఉంటుంది. మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. ఇది వచ్చేసి ఏంటంటే నా దగ్గర పెద్ద బాటిల్ ఉంది. ఇది కూడా మీకు ఇలాంటి ట్యూబ్ ఫామ్ లో అవైలబుల్ ఉంటుంది. 260 రూపీస్ ఆ రేంజ్ లో వస్తుంది. ఒకవేళ మీకు ఏ ఫౌండేషన్ అయినా సరే ఫస్ట్ చిన్న సైజ్ ట్రై చేయండి. మీకు అది సెట్ అయింది అనుకున్నప్పుడు గో ఫర్ బిగ్ బాటిల్స్. అంటే షేడ్ రేంజ్ కానీ లేకపోతే ఆ ఫార్ములా కానీ మీకు సెట్ అయింది అనిపిస్తే, సో దట్ మీ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ ఫౌండేషన్, నాట్ ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్, నార్మల్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళందరికీ బాగుంటుంది. ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. బట్ డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయాలనుకుంటే మాత్రం మీరు హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అండ్ ఇల్యూమినేటింగ్ ప్రైమర్ యూస్ చేయండి. అప్పుడు ఈ ఫౌండేషన్ ని మీరు మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు యూస్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఆయిలీ నార్మల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే సెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద ఫార్ములా, మీడియం కవరేజ్ ఇస్తుంది. మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్,
చాలా షీర్ గ్లో కూడా ఉంటుంది అనమాట. అండ్ చాలా న్యాచురల్ స్కిన్ లాగా అనిపిస్తుంది, జస్ట్ లైక్ అవర్ సెకండ్ స్కిన్. మ్యాట్ ఫినిష్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ మన ఆయిల్ అయితే కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇట్స్ మీడియం కవరేజ్ ఫౌండేషన్. ఫేస్ పైన ఉన్న యాక్నే కానీ, పిగ్మెంటేషన్ కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ ఏది ఉన్నా సరే కంప్లీట్ గా మన స్కిన్ అంతా కూడా మంచిగా ఈవెన్ స్కిన్ టోన్ గా చేస్తుంది. టాప్ ఆఫ్ ఇట్ ఇందులో SPF 22 సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ ఎవ్రీడే మేకప్ కి కానీ, లేదా సింపుల్ మేకప్ కి కానీ, లేదా పార్టీ మేకప్ కి కానీ ఈ ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది. టాప్ ఆఫ్ ఇట్ ఈ ఫౌండేషన్ పోర్స్ అయితే అస్సలు క్లాక్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి గ్లోయి డ్యూయి మేకప్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ ఫౌండేషన్ మిస్ క్లేర్ వాళ్ళ ఎవ్రీడే వెయిట్లెస్ ఫౌండేషన్. నిజంగా ఈ పేరు ఎవరు పెట్టారో కానీ పేరుకి తగ్గట్టే చాలా న్యాచురల్ గా, ఫ్లాలెస్ గా, వెయిట్లెస్ గా ఉంటుంది ఫౌండేషన్. మోర్ ఓవర్ డ్రై స్కిన్ వాళ్ళకి హోలీ గ్రేల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నాట్ జస్ట్ ఫర్ డ్రై స్కిన్, అన్ని స్కిన్ టైప్స్ కి బాగుంటుంది ఎక్సెప్ట్ ఫర్ ఆయిలీ స్కిన్. బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు ఇంకా దీనికి తిరుగే లేదు. అండ్ కవరేజ్ విషయానికి వస్తే ఇట్స్ మీడియం కవరేజ్ ఫౌండేషన్, కానీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఇందులో నా షేడ్ వచ్చేసి బీచ్ అండ్ ఇట్స్ ఎ లైట్ వెయిట్ ఫౌండేషన్ అండ్ వెరీ హైడ్రేటింగ్. మీరు ఒకవేళ ఈ ఫౌండేషన్ కనుక యూజ్ చేసినట్టయితే మీరు ఇంకా గ్లోయి మేకప్ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు. ఈ ఒక్క ఫౌండేషన్ ఇచ్చే గ్లోనే సరిపోతుంది అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్. చాలా సేపు మేకప్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. బ్లెండింగ్ విషయానికి వచ్చేసి చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ ఫినిష్ వచ్చేసి చాలా హెల్దీగా, గ్లోయి డ్యూయిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వెరీ ఫ్లాలెస్ ఫిల్టర్ లైక్ ఫినిష్ ఇస్తుంది. అండ్ పాయింట్ టు బి నోటెడ్, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, డ్రై నార్మల్ కాంబినేషన్. బట్ ఆయిలీ స్కిన్ నో, ఎందుకంటే ఇది చాలా డ్యూయిగా ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ ఫౌండేషన్ సెట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ రేంజ్ లో హై కవరేజ్ ఫౌండేషన్ కోసం చూస్తున్నట్టయితే ది బెస్ట్ వన్ ఫ్రమ్ ద మాస్. దిస్ ఈజ్ ఎ హై కవరేజ్ ఫౌండేషన్. ఫేస్ పైన ఉన్న యాక్నే, స్పాట్స్, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏ ఉన్నా కూడా కంప్లీట్ గా ఈవెన్ అవుట్ చేస్తుంది. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది, డ్రై స్కిన్, కాంబినేషన్, నార్మల్ అండ్ ఆయిలీ ఆల్సో. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ డ్యూవీగా ఉండదు కాబట్టి, వెరీ లిటిల్ డ్యూవీ కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే మాత్రం మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి, స్కిన్ ని కూడా మంచిగా ప్రెప్ చేసుకోండి చాలు. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మాత్రం ఈ ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్ ఫేస్ అంతా కూడా పౌడర్ తో సెట్ చేసుకోండి చాలు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, జనరల్ గా హై కవరేజ్ ఫౌండేషన్స్ ఏంటంటే చాలా థిక్ గా ఉంటాయి అన్నమాట. బట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి నాట్ వెరీ థిక్, నాట్ వెరీ థిన్, పర్ఫెక్ట్ మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ వెరీ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, కేకీగా, ప్యాచీగా అసలు ఏమి ఉండదు. మంచి న్యాచురల్ స్కిన్ లైక్ ఫినిష్ వస్తుంది. అండ్ ప్రైస్ పాయింట్ కి వచ్చేసి బిలో 400 కే వచ్చేస్తుంది. సమ్వేర్ అరౌండ్ 375, 390 కే ఈ ఫౌండేషన్ అయితే వచ్చేస్తుంది. సో అఫోర్డబుల్ లో హై కవరేజ్ ఫౌండేషన్, గో ఫర్ ద మార్స్. నౌ కమింగ్ టు లాస్ట్ ఫౌండేషన్. మీరు ఒకవేళ బిగినర్స్ అయినా, లేకపోతే మీరు ఇప్పుడు ఫౌండేషన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీ స్కిన్ టైప్ ఏదో తెలీదు, ఏ ఫౌండేషన్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వెయిట్, ఐ హ్యావ్ వన్ బెస్ట్ వన్. దట్ ఈస్ నథింగ్ బట్ లాక్మీ 925 ప్రైమర్ మ్యాట్ ఫౌండేషన్. ఏ స్కిన్ టైప్ అయినా సరే ఇది తీసుకోండి, ఎందుకంటే ఇది అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. అండ్ ఇందులో ప్రైమర్ కూడా ఉంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుందని. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా బెస్ట్ అనమాట. అండ్ మీ స్కిన్ టైప్ కి తగ్గట్టు మంచిగా స్కిన్ ప్రెప్ చేసుకోండి చాలు, దట్స్ ఇట్. డ్రై స్కిన్ వాళ్ళైతే ఐ కీప్ మెన్షనింగ్, మంచిగా హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి సో దట్ మీ మేకప్ బేస్ అనేది కేకీగా, ప్యాచీగా ఉండకుండా చాలా బాగుంటుంది. జనరలీ మేకప్ బేస్ అనేది చాలా ట్రిక్కీ. సో మీరు ఏదైనా ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు మీ స్కిన్ ని గనక దానికి తగ్గట్టుగా ప్రెప్ చేసుకుంటే మీ మేకప్ బేస్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు దిస్ ఫౌండేషన్, ఇందులో నా షేడ్ వచ్చేసి వార్మ్ న్యాచురల్. నా దగ్గర గ్లాస్ బాటిల్ ఉంది, ఇట్స్ బిగ్ సైజ్ వన్. ఇందులో కూడా మీకు స్మాల్ ట్యూబ్ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ లో మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 260 రూపీస్ ఆ రేంజ్ లో ఉంటుంది. సో మీరు ఈ ఫౌండేషన్ ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ గో ఫర్ స్మాలర్ సైజ్. మీకు సెట్ అయింది అనిపిస్తే అప్పుడు ఈ బాటిల్ అయితే తీసుకోండి. కన్సిస్టెన్సీ విషయానికి వస్తే లిక్విడీ కన్సిస్టెన్సీగా ఉంటుంది, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ ఎయిర్ బ్రష్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇస్తుంది అనమాట, చాలా న్యాచురల్ గా, ఫ్లాలెస్ గా ఉంటుంది.
కవరేజ్ విషయానికి వస్తే ఇట్స్ ఏ మీడియం టు హై కవరేజ్ ఫౌండేషన్ అండ్ ఫినిష్ విషయానికి వస్తే ఇట్స్ ఏ సెమీ మ్యాట్ ఫినిష్. అందుకే నేను ఇది కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి బెస్ట్ అని చెప్పాను. ఇది కంప్లీట్లీ డ్యూవీ కాదు, కంప్లీట్లీ మ్యాట్ కాదు, కాబట్టి ఇట్స్ ఇన్ బిట్వీన్. అందుకే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. నౌ కమింగ్ టు ఆక్సిడేషన్ టెస్ట్. నేను ఇప్పుడు చూపించిన ఫౌండేషన్స్ అన్నీ కూడా ఆక్సిడేషన్ టెస్ట్ చేసి చూద్దాము ఏవి ఎంతవరకు ఆక్సిడైజ్ అవుతున్నాయో. నాతో పాటు మీరు కూడా చూడొచ్చు. నేను ఫౌండేషన్స్ ని సీక్వెన్స్ వైజ్ గా ఇక్కడైతే స్వాచ్ చేశాను. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఫ్రెష్ గా మళ్ళీ స్వాచ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ ఫౌండేషన్స్ ఎంతవరకు ఆక్సిడైజ్ అయ్యాయి అనేది. ఫస్ట్ కమింగ్ టు ఇన్సైడ్ కాస్మెటిక్స్, ఈ ఫౌండేషన్ పెద్దగా ఆక్సిడైజ్ అవ్వలేదు, ఒక హాఫ్ షేడ్ అయింది అంతే. సో సెకండ్ వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మాత్రం 1 షేడ్ కన్నా ఎక్కువే ఆక్సిడైజ్ అయింది. అండ్ థర్డ్ ఫౌండేషన్ మిస్ క్లేర్ వచ్చేసి అస్సలు ఆక్సిడైజ్ అవ్వదు. మీరు ఇక్కడ స్వాచ్ కూడా చూడొచ్చు, అస్సలు ఎంత ఫ్రెష్ గా ఉందంటే ఆఫ్టర్ 1 అవర్ కూడా స్వాచ్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్స్ కూడా ఒక 1 షేడ్ ఆక్సిడైజ్ అవుతుంది, నాట్ మోర్ దాన్ దాట్. అండ్ కమింగ్ టు లాస్ట్ ఫౌండేషన్ లాక్మీ 925 ఫౌండేషన్. ఇది కూడా పెద్దగా ఆక్సిడైజ్ అవ్వదు, ఒక క్వార్టర్ డిఫరెన్స్ అన్నమాట, నాట్ ఈవెన్ ఒక హాఫ్ షేడ్. సో ఇది కూడా పెద్దగా ఆక్సిడైజ్ అవ్వదు. సో మీరు ఇక్కడ చూసారు కదా ఏ ఫౌండేషన్స్ ఎంతవరకు ఆక్సిడైజ్ అవుతున్నాయి అనేది. సో ఆఫ్టర్ టెస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఏదైనా ఫౌండేషన్ ఒక హాఫ్ షేడ్ టు 1 షేడ్ వరకు ఆక్సిడైజ్ అయ్యింది అంటే ఇట్స్ ఓకే, ఇట్ వోంట్ గివ్ మచ్ డిఫరెన్స్. ఏమంత పెద్ద తేడా ఏం ఉండదు. మీ స్కిన్ టోన్ కి తగ్గట్టుగానే ఎగ్జాక్ట్ ఫౌండేషన్ మ్యాచ్ తీసుకోండి. ఒకవేళ 1 షేడ్ కన్నా ఎక్కువగా ఆక్సిడైజ్ అవుతుంటే మాత్రం డెఫినెట్లీ మీ స్కిన్ టోన్ కి ఏదైతే ఫౌండేషన్ మ్యాచ్ అయిందో దానికన్నా 1 షేడ్ లైటర్ తీసుకోండి. సో దట్ మీ మేకప్ బేస్ అంతా అయిపోయే టైంకి మీ స్కిన్ టోన్ లోకి ఆ ఫౌండేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ రోజు నేను చూపించిన ఫౌండేషన్ లో మీరు ఒకవేళ మీ స్కిన్ షేడ్ కన్నా లైటర్ తీసుకోవాల్సి వస్తే ఓన్లీ మెబిలిన్ లో మాత్రమే తీసుకోండి. ఇంకా మిగతా ఏ ఫౌండేషన్స్ అయినా కూడా మీ ఎగ్జాక్ట్ స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేది తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉందనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.